పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. 28వ సంకీర్తన 7వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నాయనా, ఈ సమయముందు నీ వాక్యాన్ని ధ్యానించుచూ ఉండగా మా హృదయాలను తెరవండి. యెహోవా నా ఆశ్రయము, నా కేడము అని మేము ధైర్యముగా పలకగలిగే కృపను దయచేయండి. మా నమ్మకాన్ని మీపై ఉంచి మీ నుండి సహాయము పొందుకునేలా మమ్మల్ని బలపరచండి. అయ్యా, ఈ మాటలు మా జీవితాల్లో జీవమును, నిరీక్షణను నింపునట్లుగా సహాయము చేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, భక్తుడైన దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలు, శత్రువుల భయాల మధ్య ఉన్నప్పుడు ఈ మాటను పలికాడు. మన జీవితాల్లో కూడా తుఫానులు ఎదురైనప్పుడు, లోకము మనల్ని ఒంటరి చేసినప్పుడు మనకెవరున్నారని మనము దిగులు చెందుతాము. కానీ దావీదు ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలను మనకు గుర్తు చేస్తున్నాడు. మొదటిది, దేవుడు మన ఆశ్రయం, ఆయన మనని కాపాడే సురక్షితమైన కోట. 2, దేవుడు మన కేడము, అంటే శత్రువుల బాణాలు మనకు తగులకుండా అడ్డుపడే డాలు ఆయన. 3, నమ్మికకు ప్రతిఫలము. ఎప్పుడైతే మన హృదయము ఆయనపై పూర్తి నమ్మిక ఉంచుతుందో అప్పుడే పరలోకపు సహాయము మనకు అందుతుంది. మన స్వశక్తి మీద కాక దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడే మన హృదయము సంతోషముతో నిండుతుంది. కాబట్టి ప్రియులారా, దావీదు ఈ విధముగా మన జీవితములో దేవుడు తనకు ఆశ్రయమును, కేడమును ఉన్నాడని అనుభవముతో పరిశుద్ధ లేఖన భాగములో రాసినట్టుగా మనము చదవగలము. కేడము అనగా ఏమిటి అని ఆలోచన చేస్తే, ఈ లోకములో సైనికులు యుద్ధమునకు వెలుచున్నప్పుడు వారి కాపుదల కొరకు కాంస్యముతో చేయబడిన కేడమును వారు తమ ఛాతి మీద ధరించుకుంటారు. అదే విధముగా దేవుడు మనకు కేడమునయున్నాడు. ఆయన మనలను చూసి, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నీ భారములన్నిటినీ భరించుటకు, ఎటువంటి హాని కలగకుండా ఉండుటకు నేను నీకు కేడెంనై ఉన్నానని సెలవిస్తున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగము మనము చదివినట్లయితే, యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. ఆయనే మనకు సహాయమును, మనకు కేడెమునై ఉన్నాడు. దేవా దేవా, మా కేడెమా దృష్టించుము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు అన్న వచనముల ప్రకారము అవును. ప్రియులారా, దేవుడు మనకు కేడెమునై ఉన్నాడు అని లేఖన భాగము మనకు స్పష్టముగా తెలియజేసినది. కాబట్టి మనము దేవునిని కేడముగా ధరించుకొని ఉన్నప్పుడు, దేవుడే నా కేడము, నా బలము అని ఆయన్ని గట్టిగా పట్టుకొని మనము ప్రార్థించినప్పుడు, ఏదియు, జాగ్రత్తగా వినండి, ఏదియు మనకెంత మాత్రమును హాని చేయదు. మన బలహీనతల యందు దైవిక బలముతో నింపబడతాం. ప్రియులారా, కేడెంనయున్న మన దేవుని మన జీవితంలో ఏ విధముగా పొందగలమో, ఆయన మన జీవితమును ఏ విధముగా కడతాడో, మన బాధలన్నిటినీ తీర్చి ఏ విధముగా మనని సంతోషపరుస్తాడో ఆలోచన చేసుకోవలసిందిగా ప్రార్థన పూర్వకముగా నేను మనవి చేయుచున్నాను. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసినను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు,
నిన్ను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని కీర్తనకారుడైన దావీదు తన బలము, శైలము, కోట, రక్షకుడు, రక్షణ దుర్గము, కేడము, రక్షణ శృంగము, ఉన్నత దుర్గమని ఎంతో ఆనందముగా లేఖన భాగములో వివరించినాడు. ప్రియులారా, ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ కుటుంబంలో మీ తల్లి, తండ్రి మీకెంతో ప్రియమైన వారై ఉండి ఉండవచ్చు. వారిని గూర్చి ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే, అవును అమ్మ, నాన్న నాకెంతో ఇష్టము, నేను ఆమెను, ఆయనను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పి వారిని గూర్చి వర్ణించుండవచ్చు. అదే విధముగా కుటుంబంలోనే మన భార్య, భర్త మరియు పిల్లలను గూర్చి వర్ణించు ఉండవచ్చును. దేవుడు మన జీవితంలో రక్షణను కేడముగా అనుగ్రహించి ఉన్నాడు. ఈ రక్షణ కేడము లేనట్లయితే మనము నిజమైన క్రైస్తవులుగా ఈ లోకములో జీవించలేము. దేవుడు మనకు రక్షకుడుగాను, రక్షణ కేడముగాను ఉన్నప్పుడు మాత్రమే మనం ఆయనతో ఏకమగుచున్నాం. ఆయన మన జీవితమునకు పూర్తి బాధ్యత వహించున్నాడు. ప్రియులారా, తమ జీవితములో ఈ రక్షణ కేడమును నిజముగా ధరించిన వారే క్రీస్తు సంబంధులు. కనుకనే దేవుని వాక్యము ఏమని సెలవిచ్చినది అనంటే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దానిచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము మనము మన శరీరమును ఆశలతోనూ ఇచ్చలన్నిటితోనూ సిలువ వేసినప్పుడు మనము మారు మనసు పొంది దేవుని కుమారుణ్ణి రక్షకునిగా అంగీకరించినాం. రక్షణ కేడమైన ఆయనను ధరించున్నాం. మనము దేవుని కుమారుణ్ణి కేడముగా ధరించుటకే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తును సిలువలో త్యాగబలిగా అర్పించాడు. ప్రియులారా, దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని దేవుని వాక్యము సెలవిచ్చున్నది. ప్రియులారా, ఒక సందర్భాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. కొంతకాలము క్రితము గీత అనే సహోదరి తన జీవితము చాలా చీకటిగా అనిపించిందని, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు మరియు తెలియని భయము తనను చుట్టుముట్టాయని నాకు తెలియజేసింది. ఆ రీతిగానే తనకు సహాయము చేసేవారు ఎవరున్నారు అని ఎంతో వేదన చెందింది. లోకములో మనుషులను నమ్మింది, తన సొంత తెలివితేటలను నమ్మింది, కాని ఎక్కడా తనకు నెమ్మది దొరకలేదు. ఆ సమయంలో ఆ సహోదరి పరిశుద్ధ లేఖన భాగమును చదువుతూ ఉండగా తను 28వ సంకీర్తన 7వ వాక్యాన్ని ధ్యానించింది. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచిన గనక నాకు సహాయము కలిగెను అని. ఈ వాక్యము గీతా హృదయాన్ని తాకింది. తను మోకరించి, ప్రభువా, ఇప్పటి వరకు నేను నా శక్తిని నమ్ముకున్నాను, కాని తండ్రి, ఈ రోజు నుండి నీవే నా ఆశ్రయము, నీవే నా కేడము అని తనను నమ్ముతున్నాను అని ప్రార్థించింది. ఎప్పుడైతే తను పూర్తి నమ్మకాన్ని దేవునిపై ఉంచిందో తన హృదయంలో ఒక అద్భుతమైన నెమ్మది కలిగింది. దేవుడు అద్భుత రీతిలో తనకు సహాయము చేయడం ప్రారంభించాడు. మూసుకుపోయిన ద్వారాలు తెరుచుకున్నాయి. భయపెడుతున్న పరిస్థితుల నుండి ఆయన తనకు రక్షణగా, అంటే కేడముగా నిలబడ్డాడు. దావీదు వలె తను ఈరోజు ధైర్యముగా చెప్పగలుగుతుంది, తను ఆయనను నమ్మాను, ఆయన తనకు సహాయం చేశాడని. తన హృదయము ఇదిగో ఈరోజు సంతోషముతో నిండి ఉంది. ఈ వాక్యము, ఈ సాక్ష్యము వింటున్న మీ జీవితంలో కూడా ఏవైనా సమస్యలు ఉంటే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిపై నమ్మకం ఉంచండి. ఆయన మిమ్మల్ని ఎన్నడూ చేయి విడవడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన పాపములను, దురాశలను విడిచిపెట్టి, ప్రభువా, నేను పాపిని, నాపై కనికరించుము అని ఆయన పాదముల యొద్ద మనలను మనము సమర్పించుకున్నట్టయితే మనము రక్షణను, కేడమును పొందుతాం. మరియు మనము ఆయనకు సొంత జనముగా మారుతాం. మనము దేవుని ఆజ్ఞలను అంగీకరిస్తాం. మనం ఆశీర్వాదాలను పొందుతాం. మనము సంతోషముగా ఉంటాం. కానీ
కొన్ని సమయాలలో మన మనసు మళ్ళీ పాత పాప మార్గము వైపుకే వెళ్ళిపోతుంది కనుక మనము దేవుని నుండి విడిపోతాము. దావీదు మహారాజు ఉదయము, మధ్యాహ్నము మరియు సాయంత్రము సమయాలలో దేవుని వెతికేవాడు. ఒకరోజు సాయంత్రము నిద్రలేచి ఆ సమయములో అలవాటు ప్రకారముగా ప్రార్థన చేసుకొనక రాజనగరి మెడ మీద నడుచున్నాడు. ఆయన మిద్దె మీద నడుచుచున్నప్పుడు అతని కన్నులు చూడకూడని స్థలమును చూసినవి. మరి అతనిలో మోహము మరియు కోరిక కదిలించబడినవి. అది ఒక క్షణములోనే అతను తన రక్షణ కవచమును తొలగించుకునేటట్లు చేసినది మరియు భయంకరమైన పాపము చేయుటకు ప్రేరేపించినది. అతను బత్షెబా యొక్క భర్తను చంపి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రవక్త ద్వారా అతని పాపము నిర్ధారించబడినప్పుడు అతను నా రక్షణ ఆనందమును నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనసు నాకు కలగజేసి నన్ను దృఢపరచుము అని కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అదే విధముగా మనము దేవునికి ఇష్టము లేని మార్గములో నడిచినప్పుడు, మరి ఆయనకి ఇష్టము లేని కార్యములు చేస్తున్నప్పుడు దేవుడు అనుగ్రహించిన రక్షణ అను కేడము మన పాదముల క్రింద త్రొక్కివేయబడుతుంది. రక్షణ ఆనందమును పొందుకుని సంతోషముగా జీవించిన మీరు పాపములో పడిపోయినట్టు ఉన్నట్టయితే దావీదు వలె మళ్ళీ దేవుని తట్టు తిరగండి. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవ మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తి గలవారే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను అని లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఆయన తట్టు చూసినప్పుడు మునుపటి ప్రవర్తనలో మోసకరమైన దురాశలన్నిటినీ తీసివేసి దేవుడు నూతన జీవితమును అనుగ్రహిస్తాడు. మరి ఆయన మిమ్మను నూతన ఆత్మ కలిగిన వారిగా మారుస్తాడు. మీ జీవితంలో పరిశుద్ధత, యథార్థత నిండిన నూతన వ్యక్తిగా సృష్టించి పాతవన్నీ గతించి పోవునట్లు చేస్తాడు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన కాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినము మీరిలాగందురు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, పాపపు బంధకముల నుండి విడుదల పొందినప్పుడు, రక్షణ వచ్చినప్పుడు, పరిశుద్ధ జీవితమును జీవించినప్పుడు, దేవుడు మిమ్మును ఆయన ప్రక్కకు త్రిప్పికొనినప్పుడు మీరు రూపాంతరము పొందుతారు. దేవుని అంగీకరించి మంచి జీవితమును జీవించిన తర్వాత మళ్ళీ మీరు కూడా పాపపు జీవితంలోనికి వెళ్ళినట్లయితే మిమ్మల్ని చూసి, నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె, నేను నీ కొరకు నా ప్రాణమునిచ్చాను, ఈనాడే మారు మనసు పొంది నా యొద్దకురా, నేను నీకు రక్షణ కీడముగా ఉండాలని ఆశించుచున్నానని దేవుడు ప్రేమతో ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మిమ్మను పిలుస్తూ ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురుచూచువారు ధన్యులు, నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజు వల్ల రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక విడిచిపోవుదురు అన్న ఈ అద్భుతమైన వాగ్దానము ప్రకారము దేవుడు మీ జీవితంలోనే తీసివేసి అన్ని విషయాలలో పరిపూర్ణుడుగాను రక్షణ కేడముగా ఉండి మిమ్మను రక్షించి ఆశీర్వదిస్తాడు. విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, అతను తన అగ్ని బాణములను మళ్ళీ మళ్ళీ మన మీదికి పంపిస్తాడు. అయినను అతనిని జయించుటకు దేవుడు మనకు విశ్వాసమను డాలును అనుగ్రహించాడు. ఇది మనలను కాపాడుతుంది. మనము దుష్టుని నుండి విడుదల పొందుట మాత్రమే గాక కుటుంబ జీవితంలోని వివిధ బాధల నుండి కూడా విడుదల పొందుకుంటాం. ప్రియ సహోదరి సహోదరుడా,
చూడండి, అతను దేవుని గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు అతను తన జీవితంలో అనేక బాధలను ఎదుర్కొన్నాడు. కారణము, ప్రియ సహోదరి సహోదరుడా, దావీదును చూడండి. అతను దేవుని గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు అతను తన జీవితంలో అనేక బాధలను ఎదుర్కొన్నాడు. కారణము లేకుండా సౌలు రాజు అసూయ, కోపము వలన అతనిని సంహరించి అతని జీవితం అంతము చేయాలని ప్రయత్నించాడు. అతని సొంత కుమారుడైన అబ్షాలోము రాజ్యమును స్వాధీనము చేసుకొనుటకు తండ్రిని తరిమి కొట్టుటకు చూశాడు. దేవుణ్ణి వెతికిన వాడును దేవుని కేడముగా కలిగి ఉన్న దావీదుకు విరోధముగా కార్యములు జరిగినవి. అప్పుడు దావీదేమి చేశాడో తెలుసా? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను అని దావీదు ధైర్యముగా చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచిన మీరు కూడా, అయ్యా నాకి సమస్య ఉంది, ఇంత బాధ ఉన్నది అని చింతించక దేవుని పాద సన్నిధిలో సమస్తమును సమర్పించి దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ మనస్సులు దేవునికి తెలియజేయుడి అన్న వచనము ప్రకారము మనము ప్రార్థన పూర్వకముగా ప్రతి విషయములో స్థిరమైన మనస్సుతో దేవునికి విజ్ఞాపన చేసి ఆయనను గట్టిగా హత్తుకున్నట్లయితే మన పరిస్థితులన్నీ మరియు మిమ్మల్ని బాధపెట్టే సమస్యలన్నీ మాయమవుతాయి. మీ బాధ ఎంత పెద్దదైనను మీ జీవితంలో నిరుత్సాహమునకు చోటు ఇవ్వకండి. మీ హృదయమును దేవునికి తెరిచి మీ సమస్యలను, బాధలను ఆయనకు చెప్పుకోండి. ఆయన మీకు స్నేహితుడై ఉన్నాడు. నిశ్చయముగా ఆయన మిమ్మను అన్ని బాధల నుండి విడిపించి మిమ్మల్ని రక్షిస్తాడు. దావీదుకు సహాయము చేసిన దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీకును సహాయము చేయడా? ఈరోజే ప్రభువా, నీవే నా కేడము, నా రక్షకుడవు అని ధైర్యముగా చెప్పి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అర్పించండి. అపవాది మీ నుండి పారిపోతాడు. మీ బాధలు మరియు కన్నీరంతా మారిపోతాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అన్న వచనము ప్రకారము మనము మహిమగల కేడమును ధరించినప్పుడు ఆయన మన తలను ఎత్తుతాడు. జీవితంలో ఉన్నతముగా ఎదుగుతాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరని బైబిల్ సెలవిచ్చినది. నన్ను ఆదరించుటకు ఎవరున్నారు అని అనేకులు ఈ లోకములో ఏడుస్తూ ఉన్నారు. ముందుగా ప్రభువైన యేసు క్రీస్తు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితమునకు కేడముగా అంగీకరించిన తరువాత ఆయన మహిమను, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకుని ఇతరులను ఆదరించగల దైవికమైన కృపతో నింపబడండి. ప్రభు మీకు మరి మీ ద్వారా ఇతరులకు కేడముగా నుండి అద్భుతకరమైన, సంతోషకరమైన దైవిక జీవితమును అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు మనము విన్న వాక్యము మన హృదయములో ఒక గొప్ప నిరీక్షణను నింపింది. లోకము మనల్ని బలహీనులను చేయొచ్చు, కానీ యెహోవా మనకు కేడముగా మనల్ని కాపాడేడాలు. ఇప్పుడు ఈ పాట ద్వారా మన హృదయపూర్వకమైన సమర్పణను దేవునికి తెలియజేద్దాం. సహాయము కలి
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పాటలో మనము పాడినట్లుగా నా ఆత్మకు నీవే ఆధారము. అవును ప్రభువా, నీవు తప్ప మాకు వేరే ఆధారము లేదు అని ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీరు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్టయితే మనమందరము కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలని చెల్లించుకొనిచున్నాం. దేవ, మరొక నూతన దినములు మీ పరిశుద్ధ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. ఆయనే మనకు సహాయకుడు, మనకు కేడెమునై ఉన్నాడని నీ వాగ్దాన వచనము సెలవిచ్చిన ప్రకారము దేవా, నీవు మాకు సహాయము చేస్తావని వాగ్దానము చేసినందుకే నీకే కృతజ్ఞతలు. ప్రభువా, దావీదు వలె నీపై మా నమ్మకాన్ని ఉంచడానికి, మరి నీవు మా పట్ల జరిగించబోయే అద్భుతము కొరకు ఓపికగా వేచి ఉండటానికి మాకు సహాయం చేయము. దేవ, మా జీవితములో సమస్తమును నూతనముగా చేయి దేవుడవు నీవే. ప్రభువా, మా జీవితము నుండి ప్రతి అవమానమును, పాపము, శాపము, ఒత్తిడిని తొలగించండి. దేవా, మా గత బాధలు ఏవి కూడా మా మనసులో లేదా మా జీవితంలో నిలిచిపోకుండా ఉండునట్లు మీ శక్తి చేత సమస్తమును నూతనముగా చేసి మా జీవితమంతా నీ మంచితనాన్ని రుచి చూసినట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఆ రీతిగానే ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని వారితో కూడా మీరుండమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ సమయంలో నేను నీకు స్వస్థతనిచ్చు యెహోవాను అని సెలవిచ్చిన ప్రకారము ఈరోజు ప్రత్యేకముగా అనారోగ్యంతో ఉన్న నీ ప్రతి బిడ్డలందరినీ నీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పగిస్తున్నాం. ప్రభువా, చిన్నారి బిడ్డలు నవీన, సత్య, మేఘన, యశస్విని, సహోదరుడు దయారత్నం, మల్లికార్జున స్వామి, జహంగీర్ సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, వీరిని మీ కనికరము గల హస్తములకు అప్పగిస్తున్నాం. క్యాన్సర్ కణాలను మీ శక్తితో అంతము చేయండి. వారి శరీరాలను నూతనపరచండి. వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అయ్యా, సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, వీరిపై మీ కటాక్షం ఉంచండి. కిడ్నీలు మరలా సాధారణ స్థితికి వచ్చేలా అద్భుతాలను చేయండి. డయాలసిస్ బాధ నుండి వారికి విముక్తిని కలగజేయండి. ప్రభువా, సూర్యరావు, రాంబాబు, శివకృష్ణ, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి అమ్మ, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్, వీరి చచ్చుబడిన అవయవాల్లో జీవాన్ని పోయండి. వారు స్వతంత్రముగా నడిచేలా, తమ పనులు తాము చేసుకునేలా మీ బలమును అనుగ్రహించండి. ప్రభువా, సహోదరుడు పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారూన్, మేరీ, వీరి బలహీనమైన హృదయాలను మీ స్పర్శతో తాకండి. రక్త ప్రసరణను క్రమబద్ధీకరించండి. శస్త్రచికిత్సల అవసరము లేకుండానే స్వస్థతనివ్వండి. దేవా, సహోదరి రత్న, అనిత, వీరిని వేధిస్తున్న అస్పష్టమైన వ్యాధుల నుండి విముక్తినివ్వండి. ముఖ్యముగా చాలా కాలముగా కోమాలో ఉన్న నానిని జ్ఞాపకము చేసుకోండి. మరణ ఛాయల నుండి అతన్ని బయటకు తీసుకురండి. శ్వాసనిచ్చే దేవుడా, అతనికి పునర్జన్మను ప్రసాదించండి. అయ్యా, బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న సహోదరి లీలావతి, ప్రశాంతిని స్వస్థపరచండి. 10 ఏళ్లుగా తెలియని భయముతో ఏకాంత వాసములో ఉన్న సహోదరుడు సజిత్ హృదయానికి నెమ్మదినివ్వండి. ఆ అంధకార శక్తులను గద్దించి అతనికి విముక్తిని ప్రసాదించండి. దేవా, కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నం, వీరు దీర్ఘకాలికముగా కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. వీరి నొప్పులను భరించగలిగే శక్తిని, స్వస్థతనివ్వండి. హెచ్ఐవితో ఉన్న లక్ష్మిని, ఫిట్స్తో బాధపడుతున్న మరొక సహోదరిని, కంటి సమస్యలతో ఉన్న సుదర్శనను మీరు కృపలో జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, అఖిల అనే సహోదరిని పీడిస్తున్న ప్రతి అపవిత్రాత్మను, దురాత్మ శక్తులను
మీ పరిశుద్ధ నామములో గద్దిస్తున్నాం. ఆమెకు సంపూర్ణ విడుదల, మనశ్శాంతిని కలుగజేయండి. అయ్యా, పేర్లు చెప్పబడని అనేక సమస్యలతో, రుగ్మతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా, ప్రభువా, మీరు గాయపరచువారును స్వస్థపరచువారునై ఉన్నారు. మీ బిడ్డల కన్నీరును తుడవండి, వారి వేదనను సంతోషముగా మార్చండి. మీ నామమునకు మహిమ కలుగునట్లు గొప్ప సాక్ష్యములను వారి జీవితాల్లో నిలబెట్టుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ప్రాముఖ్యంగా ఈరోజు తండ్రి, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాలను తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఈ సమయంలో ప్రత్యేకముగా విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న, చదువుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి చేతుల కష్టారితమును ఆశీర్వదించండి. వారికి ఉన్న సమస్యలను పరిష్కరించండి. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అయ్యా, వారున్న చోట నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉంటూ నమ్మకముగా వారి యజమానులకు పనిచేసే కృపను దయచేయండి. వారి యజమానుల కృపను, దయను పొందుకునే కృపను దయచేయండి. అయ్యా, వారి చేతుల కష్టారితము రెండంతలుగా ఆశీర్వదించి అయ్యా, వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, వారికున్న ప్రతి సమస్యని తీసివేసి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి ప్రతి న్యాయమైన కోరికను తీర్చి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరుచుకుని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా? ప్రార్థన సహాయము కోరుకుంటున్నారా? మీ ప్రార్థన అవసరతలను నాకు తెలియజేయండి. నేను మీకోసము, మీ కుటుంబము కోసము భారముతో ప్రార్థిస్తాను. ఇప్పుడే స్క్రీన్ పైన కనపడుతున్న నా వాట్సాప్ నంబర్కి మీ సందేశాన్ని పంపండి. నా వాట్సాప్ నంబర్ 84465037 8465037607.